హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో పాతపట్నం నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సమాచారాన్ని మీ ముందరైతే ఉంచబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 2024లో పాతపట్నం నియోజకవర్గాన్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారో తెలుసుకోవడానికనే ముందు 2019లో ఈ నియోజకవర్గంలో అసలు ఏం జరిగింది అన్నది ఒకసారి అయితే రీక్యాప్ చేద్దాము. పాతపట్నం నియోజకవర్గంలో వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 76,941 ఓట్లు అయితే వచ్చాయి. టీడీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 61,390 ఓట్లు వచ్చాయి. జనసేన పార్టీ ద్వారా నిలబడ్డ అభ్యర్థికి 5,508 ఓట్లు అయితే వచ్చాయి. దీనిని బట్టి మనం చూసుకుంటే వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థికి 15,551 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి పార్టీలైన టీడీపీ జనసేన మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఇక 2024లో ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని ఎవరు కైవసం చేసుకోబోతున్నారు, ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ఎంత మెజారిటీతో పాతపట్నం నియోజకవర్గాన్ని కైవసం చేసుకోబోతున్నారు 2024లో అన్న పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకుందాము. అండ్ అందులోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వదలుచుకున్నాను. 2024లో టీడీపీ జనసేన పార్టీ ఇంకొన్ని పార్టీలు కలిపి పొత్తులో పోటీ చేస్తున్నాయి. వైఎస్ఆర్సీపీ మాత్రం సింగిల్ గా అయితే పోటీ చేస్తుంది. దానిని బట్టి రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న ఎస్టిమేషన్ అయితే చూడండి. పాతపట్నం నియోజకవర్గాన్ని 2024లో వైసీపీ గెలుచుకునే ఛాన్సెస్ చాలా అధికంగా ఉన్నాయి. 80% అంటే టీడీపీ జనసేన మిగతా అన్ని పార్టీలు బీజేపీ సిపిఐ సిపిఎం ఇంకా లోకల్ పార్టీస్ ఇవన్నీ కలిపి వచ్చినా కానీ వైసీపీ తరపు నిలబడ్డ అభ్యర్థి ఈ స్థానాన్ని కైవసం చేసుకుంటారు అనడంలో ఒక 80% వరకు ఫలితాలు వైసీపీకి అనుగుణంగా అయితే కనిపిస్తున్నాయి. పాతపట్నం మాత్రము ఎందుచేతన ఏంటయ్యా అంటే అక్కడ చెందిన అభివృద్ధి, జరిగిన అభివృద్ధి, ఇంకా కొన్ని ఇన్ డీటెయిల్డ్ గా వెళ్తే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వైఎస్ఆర్సీపీకి మరి ముఖ్యంగా రోడ్ల సమస్య, అదొక్కటే పాతపట్నంలో యొక్క మెయిన్ ప్రాబ్లం అనమాట. ఇంకా ఇదంతా కూడా లోకల్ విలేజ్ కి సంబంధించింది కాబట్టి అక్కడున్న రైతాంగం అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటి అంటే బాగా పాతపట్నాన్ని వైసీపీ చేతుల్లో పెట్టాలని ఒక ఉక్కుపాతంతో నడుస్తున్నట్టు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరిని అడిగినా ఏం చేసినా కానీ వైసీపీ అనే చెప్తున్నారు తప్ప మిగతా పార్టీలకి అసలు ఏమి ఛాన్స్ అయితే ఏం కనిపించటం లేదు. ఈ పాతపట్నం నియోజకవర్గాన్ని మాత్రం వైసీపీ 2024లో తన ఖాతా వేసుకుంటుంది అనుకోవడం మాత్రం ఏ ప్రాబ్లం అయితే ఏం కనిపించట్లేదు. అంతేకాదు ఇలాంటి వీడియోస్ని నేను 175 నియోజకవర్గాలకి సంబంధించిన సర్వే రిపోర్ట్స్ని అయితే నేను మీ ముందర ఉంచబోతున్నాను. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణకి సంబంధించిన న్యూస్ ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఇలాంటి న్యూస్ తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ప్రభు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై.